చాలా వరకు మెయిన్స్ క్లియర్ అయితే ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ లోపం జరిగిందంటారు? దీంట్లో ఏమనుకుంటారంటే అందరూ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామనుకుంటారు. వాళ్ళు ఫెయిల్ అయింది ఇంటర్వ్యూలో కాదు. మెయిన్స్లో చాలా బాగా స్కోర్ చేశారు. అలాంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదా ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాల్సిన పని లేదంటే. సో ఆప్షనల్స్ ఫిలాసఫీ అనేది ఎంత ఇంపార్టెంట్? ఎవరి ఆప్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా. కాకపోతే ఫిలాసఫీ అనే దానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, తెలుగు మీడియం నుంచి సివిల్స్కి ప్రిపేర్ అనుకున్న వాళ్ళకి ఎంత కష్టతరంగా ఉంటుంది? ఒకటి ఏమంటా అమ్మా, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సివిల్స్ మెంటార్ గంగాధర్ గారు. నమస్కారం గంగాధర్. నమస్తే అమ్మా. ఇంటర్వ్యూ విషయానికి వస్తే చాలా వరకు మెయిన్స్ క్లియర్ అయితే ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? సో ఎక్కడ లోపం జరిగిందంటారు? అంటే మన బాడీ లాంగ్వేజ్ కానీ, మనం చెప్పే విధానం కానీ, సో ఎలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి? దీంట్లో ఏమనుకుంటారంటే అందరూ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామనుకుంటారు. వాళ్ళు ఫెయిల్ అయింది ఇంటర్వ్యూలో కాదు. ఇంటర్వ్యూలో సాధారణంగా 60-70% పీపుల్ దే విల్ బి గివెన్ గుడ్ మార్క్స్. వాళ్ళు ఫెయిల్ అయ్యేది మెయిన్స్లో. ఏమవుతుందంటే అమ్మా, 1:3 రేషియో లోపల ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫైనల్ సెలక్షన్లో మీకు ప్రిలిమ్స్ మార్క్స్ కౌంట్ చేయరు, కానీ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ కౌంట్ చేస్తారు. ఓకే. మీకు మెయిన్స్ లోపల సపోజ్ అంటే మనకి 1750 మార్క్స్కి మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ 275 మార్క్స్, టోటల్ 2025. ఈ 1750కి మీరు యూ కెన్ గెట్ క్వాలిఫైడ్ టు ఇంటర్వ్యూ రైట్ ఫ్రమ్ 700 to 900 మార్క్స్. సో ఇఫ్ యూ ఆర్ నియర్ బై దట్ 900 మార్క్స్, 850 నుంచి 900 దగ్గరలో ఉన్నారనుకోండి, వాట్ ఎవర్ మార్క్స్ అంటే యూజువల్గా యూ విల్ బి స్కోరింగ్ బెటర్ ఇన్ క్యారీ ఓవర్ అవుతాయి. అదే మీరు 700 to 750లో క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అక్కడ ఎన్ని మార్క్స్ చేసినా మీరు యూ ఆర్ నాట్ క్వాలిఫై. సో దట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ, దట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఇన్ యువర్ నాట్ ఏబుల్ టు స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ యువర్ మెయిన్స్. సో మెయిన్స్లో చాలా బాగా స్కోర్ చేశారు. అలాంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదా ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాల్సిన పని లేదంటే డాఫ్ అనేది ఉంటుందమ్మా, డీటెయిల్డ్ అప్లికేషన్. సో దాని లోపల మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో దెన్ యూ ఆర్ సపోజ్ టు 275 మార్క్స్ ఆర్ దేర్. కరెక్ట్. సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు స్కోర్ అబౌవ్ 150 అవుట్ ఆఫ్ 275. ఇంకొకటి ఏంటంటే మా దీంట్ లోపల మెయిన్స్ లోపల మనకి లాంగ్వేజ్ పేపర్స్ అనేవి క్వాలిఫైయింగ్ పేపర్స్, అవి పక్కన పెడితే ఈ 1750 మార్క్స్ లోపల మనకి 3 ఏమో జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి, ఒకటి ఎస్ఏ పేపర్ ఉంటుంది, 4th జనరల్ స్టడీస్ వచ్చేసి ఎథిక్స్, అండ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మొత్తం 7 ఉంటాయి, ఈచ్ వన్ క్యారింగ్ 250 మార్క్స్, పుట్ టుగెదర్ 1750 మార్క్స్. దీంట్లోపల మీకు GS 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఏంటంటే మనకి హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, గవర్నెన్స్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. వీటిల్లో ఏమవుతుందంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్కోర్ మోర్ దెన్ 40 to 45% మార్క్స్. ఓకే. మీరు గత 12 ఏళ్ళుగా ఫస్ట్ ర్యాంకర్ వచ్చిన వాళ్ళు మార్క్స్ చూస్తే కనుక ఎవరు నోబడీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ ర్యాంకర్స్, నోబడీ హెస్ స్కోర్డ్ మోర్ దెన్ 45%. దే ఆర్ ఆల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 40 to 45. ఓకే. అదే ఎస్ఏ, ఎథిక్స్ అండ్ ఆప్షనల్స్, ఈ 4 పేపర్లు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ హ్యావ్ స్కోర్డ్ బిట్వీన్ 55 to 65% మార్క్స్. సో మీకు మేక్ ఆర్ బ్రేక్ అనేది ఎక్కడ వస్తుందంటే E2, O2 అంటారు, అంటే ఎథిక్స్, ఎస్ఏ అండ్ ఆప్షనల్ పేపర్ 2 పేపర్స్. దాంట్లో యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ మోర్. అలానే జనరల్ స్టడీస్ చదవకుండా ఉంటే ప్రిలిమ్స్లోనే ఆగిపోతారు మీరు, ఎందుకంటే ప్రిలిమ్స్ ఈజ్ టోటలీ బేస్డ్ ఆన్ జనరల్ స్టడీస్. అండ్ ఆల్సో మినిమం మనకి 3 అంటే నేను ఎలా బ్రేకప్ చేస్తానంటే, మెయిన్స్ లోపల 1750 మార్క్స్ ఉన్నాయి కదమ్మా, 7 పేపర్స్, GS 1, 2, 3 అండ్ అన్ యావరేజ్ ఆఫ్ 100 మార్క్స్ ఈచ్, 300 మార్క్స్. అండ్ దెన్ E2, O2 అంటే ఎథిక్స్, ఎస్ఏ, ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2, 1000 మార్క్స్ ఉంటాయి, అంటే 254, 1000కి 600. సో దీంట్లో 300, దాంట్లో 600. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ అరౌండ్ 900, 850 to 900 మధ్యలో కనుక మీరు మెయిన్స్లో స్కోర్ చేస్తే మన ఇంటర్వ్యూ లోపల చాలా హ్యాపీగా మీరు యూ కెన్ డూ ఇట్ అండ్ వెరీ ఈజీలీ విల్ బి క్వాలిఫైడ్. బట్ దురదృష్టవశాత్తు మన వాళ్ళు ఏం చేస్తారంటే GS 1, 2, 3 మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎస్ఏ ప్రాక్టీస్ చేయరు, ఎథిక్స్ చివరిలో ఏదో 10 రోజులు చదువుకుంటే సరిపోతుందని చెప్తారు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు, దట్స్ వేర్ దే ఫెయిల్. అండ్ ఆప్షన్,
సో ఎథిక్స్ ఎస్ఏలో సరిగ్గా ప్రాపర్గా స్కోర్ చేయలేక, ఆప్షన్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేక, లయన్స్ షేర్ ఆఫ్ దేర్ టైమ్ దే విల్ బి స్పెండింగ్ ఆన్ GS 1, 2, 3 విచ్ ఇస్ వెరీ వ్యాస్ట్. అది ఎంత పెద్దగా ఉంటుందంటే ఎంత చదివినా ఇంకా చదవాల్సిన ఇది ఉంటుంది. సో టైం అంతా దానికే కేటాయించేసి ఇక్కడ ఫెయిల్ అయిపోతుంటారు. ఓకే, మీరు ఎంత టైం కేటాయించినా కూడా యూ విల్ నాట్ బి ఏబుల్ టు. ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, IAS IPS సెలెక్ట్ కావాలంటే మీకు 60-70% రావక్కర్లేదమ్మా. అవుట్ ఆఫ్ 2025 మార్క్స్ ఇఫ్ యు ఆర్ అరౌండ్ 1050 అంటే 55% వస్తే చాలు, యు ఆర్ ది టాపర్. ఓకే, టాపర్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఐఎమ్ నాట్ 55 బిట్వీన్ 50 అయితే సెలెక్ట్ అయ్యి 55% వస్తే యు ఆర్ ద టాపర్. అలా ఉంటుంది అనమాట. సో అది స్కోర్ చేయాలంటే GS మీద ఎంత టైం కేటాయించాలో అంతే కేటాయించి హౌ టు, అంటే మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంటేషన్ స్కిల్స్ ఎస్ఏలో కానివ్వండి, ఎథిక్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానివ్వండి, వీటన్నిటి విషయం లోపల మీరు కొంచెం దృష్టి పెట్టి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్కోర్ బెటర్ ఇన్ దీస్ E2, O2 సబ్జెక్ట్స్ పేపర్స్, అందులో కనీసం 600 రావాలి. దీంట్లో 300, దాంట్లో 600, then very easily you will be able to do it. That is the strategy you are supposed to follow. Okay, so optionals of philosophy అనేది ఎంత ఇంపార్టెంట్? ఎవ్రీ ఆప్షనల్ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా. కాకపోతే ఫిలాసఫీ అనే దానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, మీకు ఇందాక చెప్పాను కదా ఎస్సే అని చెప్పాను. నవేడేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ అంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి, యూ ఆర్ సపోజ్ టు ఆన్సర్ 2 అంటే 4 ఈచ్ సెక్షన్. సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 4 ఉంటాయి. ఇదివరకు కంటెంట్ ఓరియంటెడ్గా, జనరల్ స్టడీస్ ఓరియంటెడ్గా అడిగేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆల్ ద 8 క్వశ్చన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ఫిలాసఫీ. అంటే ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఫిలాసాఫికల్ ఎస్సెస్. ఫిలాసాఫికల్ ఎస్సెస్ అంటే ఫిలాసఫీ కంటెంట్లోంచి ఇవ్వరు. ఫిలాసఫీ అంటే థింకింగ్ అనమాట. సో ఒక లైన్ ఇస్తే దాన్ని యూ ఆర్ సపోజ్ టు డెవలప్ ఇంటూ 1250 వర్డ్స్. ఓకే, సో యూ మస్ట్ బికమ్ ఏ థింకర్. సో ఎప్పుడైతే మీరు ఫిలాసఫీ ఆప్షన్ తీసుకుంటారో ఒక పాయింట్ని 20 కోణాల్లో ఆలోచించడం అనే కెపాసిటీ మీలో పెరుగుతుంది. ఓకే, మన ఒపీనియన్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం, ఒపీనియన్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే అమ్మా, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఏ సింగిల్ ఒపీనియన్. సో ఆ కెపాసిటీ అనేది మీరు ఎప్పుడైతే ఫిలాసఫీ ఆప్షన్ తీసుకుంటారో, ఫిలాసఫీ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్ అనమాట. అది దాంట్లో వస్తుంది. ఇక ఎథిక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మోరల్ ఫిలాసఫీ. దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంలో కానివ్వండి, ఏమో దాంట్లో కేస్ స్టడీస్ ఉంటాయి, వాటిని ప్రాపర్గా అర్థం చేసుకుని ప్రజెంట్ చేయడంలో కానివ్వండి, మనకు ఫిలాసాఫికల్ థింకింగ్ అనేది బోల్డ్ అంత ఉపయోగపడుతుంది. అండ్ ఫిలాసఫీ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ రివాల్వ్స్ అరౌండ్ ఓన్లీ వన్ సింగిల్ టాపిక్, ఫిలాసఫీ. నేనెవరు, మీరెవరు, వాట్ ఈస్ దిస్ వరల్డ్, అంతే. దాని చుట్టూనే ఓ 20 మంది ఫిలాసఫర్స్ ఉంటారు. వెస్టర్న్ ఫిలాసఫీలో, ఇండియన్ ఫిలాసఫీలో ఇంకో 20 మంది ఉంటారు. వీళ్ళు ఏం చెప్పారు ఆ సింగిల్ టాపిక్ చుట్టూనే మొత్తం ఫిలాసఫీ సబ్జెక్ట్ అంతా. జస్ట్ 500 పేపర్స్ ఉంటాయమ్మా సిలబస్. వేరే ఆప్షన్ సిలబస్ లోపల మీరు యూ మే హ్యావ్ టు రీడ్ అబౌట్ 3000 to 4000 పేపర్స్. బట్ ఫర్ ఫిలాసఫీ ఓన్లీ 500 పేపర్స్ ఉంటాయి. 20 ఫిలాసఫర్స్, అటు 20 ఫిలాసఫర్స్ అందరివి చదివి మన ఒపీనియన్ అనేది అక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, అంటే ఎగ్జామినర్ అడిగిన దానికి అప్లై చేస్తూ వచ్చారు. సపోజ్ he asks you to tell about what is Plato's opinion, then you are not supposed to write your opinion, you are supposed to write only Plato's opinion. కాబట్టి ప్లాటోన్ అరిస్టాటిల్ క్రిటిసిజం చేస్తాడు. సో అతని ఒపీనియన్ అడిగినప్పుడు అది రాయాల్సి ఉంటుంది. లేదా ఎవాల్యుయేట్ ఫ్రమ్ యువర్ సైడ్ అంటాడు అన్నప్పుడు మన ఒపీనియన్ రాయాలి. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లోపల యూఆర్ సపోజ్డ్ టు. సో కైండ్ ఆఫ్ టైల్ వర్డ్స్ అంటూ ఉంటారు కదా. సో టైల్ వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. సో కామెంట్ అంటే ఒక రకంగా రాయాలి, ఇందాకన్నట్టు ఎవాల్యుయేట్ అంటే ఒక రకంగా రాయాలి, బ్రీఫ్లీ అంటే ఒక రకంగా రాయాలి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అసలు ఏంటి టైల్ వర్డ్స్ అంటే? ఎగ్జామినర్ మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది ఆ టైల్ వర్డ్స్లో ఉంటుంది. గాట్ ఇట్. ఓకే అమ్మా, కంపారిటివ్గా స్టడీ చేయమంటే, కంపారిజన్ చేయమంటే మనం ట్రై టు కంపారిటివ్. సో నీకు తెలిసిన రెండిటి గురించి రాసేయడం కాకుండా కంపేర్ చేసి ఎగ్జాంప్లిఫై అంటే యు ఆర్ సపోజ్ టు గివ్ ది ఎగ్జాంపుల్స్. ఓకే, క్రిటికల్లీ అంటే యు హావ్ టు అనలైజ్ ఇట్. ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అవన్నీ కోచింగ్ లో నేర్పిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సీ వెన్ యూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లో మేక్ షూర్ దట్ ద స్టూడెంట్ గెట్స్ యూస్ టు వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్. ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించింది, నా దగ్గరికి ఆన్సర్ రైటింగ్కి వేరే ఇన్స్టిట్యూట్లో వాళ్ళ పిల్లలు కూడా వస్తుంటారు. నేను గమనించింది ఏంటంటే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఆన్సర్ ఇంకోటి రాస్తారు. దే కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. అది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ టు ద పాయింట్. ఎందుకు అట్లా క్వశ్చన్ అర్థం కాకపోవడం ఏంటి? దురదృష్టం. పిల్లలకి అసలు ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకునే నాలెడ్జ్ కూడా ఉండదు. బట్ దే కెన్ రైట్ 100 పేపర్స్. ఓకే, వాట్ ఈస్ ద యూస్? అదే సినిమాలో ఠాగూర్ గురించి రాయమంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి రాయమంటే
సినిమాటాగర్ గురించి రాస్తారు, అట్లా అయిపోతుంది అనమాట. సో దట్ షుడ్ నాట్ బి ద కేస్. అంటే ఆన్సర్ రైట్. మన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఏం చేస్తుంటాయంటే ఎంతసేపు గివింగ్లోనే ఆధారపడతాయి, ఆన్సర్ రైటింగ్ చెక్ చేయడం ఇదేం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్ లోపల 300-400 స్టూడెంట్స్ ఉంటారు. సో నో పర్సనల్ అటెన్షన్ ఈస్ గివెన్. అన్ఫార్చునేట్లీ ది స్టూడెంట్స్ సఫర్. అలా కాకుండా వాళ్ళు ఏం రాస్తున్నారు, ఏం అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ పొరపడుతున్నారు, ఇండివిజువల్ అటెన్షన్ ఇచ్చి వాళ్ళతోటి సరిగ్గా రాయించగలిగితే ఖచ్చితంగా దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. సో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి రావాలనుకున్న వాళ్ళని, తెలుగు మీడియం నుంచి సివిల్స్కి ప్రిపేర్ అనుకున్న వాళ్ళకి ఎంత కష్టతరంగా ఉంటుంది యాక్చువల్లీ? ఒకటి ఏమంటామా, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంలో కూడా పరీక్ష రాయొచ్చు. సో అక్కడ కొంత మిస్లీడింగ్ ఉంది. ఏంటి అంటే తెలుగు మీడియం నుంచి తెలుగు మీడియంలో రాయడానికి మీకు మెటీరియల్ని తెలుగులో తర్జుమా చేసుకోవచ్చు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో తెలుగులో మాత్రమే ఉంటుందమ్మా. ఇంగ్లీష్లో తెలుగులో మాత్రమే ఉన్నప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది మీకు అర్థం కావడానికి మినిమం నాలెడ్జ్ ఇంగ్లీష్లో మీకు అవసరం అవుతుంది. ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకుని సివిల్స్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొంత వొకాబులరీ అయితే నేర్చుకోవాలి. డెఫినెట్లీ. ఈవెన్ ఇఫ్ దే ఆర్ రైటింగ్ ఇన్ తెలుగు, ఈ క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకోగలిగినంత కెపాసిటీ అవసరం అవుతుంది. సబ్జెక్టు జార్గాన్ ఉంటుంది, టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంత టఫ్ అవుతుందంటారా తెలుగు మీడియం సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్? 10%, 20% టఫ్ అవుతుందమ్మా. ఎందుకంటే వీఆర్ నాట్ రైటింగ్ ఇన్, అంటే మనకి తెలుగులో రాస్తున్నా కూడా మన ప్రిపరేషన్, మన మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని తెలుగులో రాసుకోవాలి ఒకటి. రెండవది క్వశ్చన్ పేపరు ఇంగ్లీషు హిందీలో ఉంటుంది, తెలుగులో ఉండదు. సో అంతవరకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు అర్థమైతే కదా మీరు రాసేది తెలుగులోనే అయినా కూడా క్వశ్చన్ ఏం అడిగాడు మీకు అర్థం కావాలిగా. కరెక్ట్. దట్ మచ్ మినిమం లాంగ్వేజ్ యూ హ్యావ్ టు లెర్న్. అంతే తప్పించి మీకు తెలుగు మీడియంలోనే మీరు రాసేయచ్చు, ఫీజు కట్టేయండి మేము నేర్పించేస్తాము అంటే దట్స్ బ్యాడ్. కరెక్ట్. సో కోచింగ్, సివిల్స్ కోచింగ్ అనగానే అందరూ పొలోమని ఢిల్లీకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటే అండ్ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే డిఫరెన్స్ ఏంటి? అసలు ఎక్కడ కోచింగ్ తీసుకుంటే బెస్ట్ సివిల్స్కి? టు బీ ఫ్రాంక్, ఎవరైతే ఢిల్లీకి వెళ్తున్నారో వాళ్ళు డబ్బు వేస్ట్ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు. అవునా? మరి ఎందుకు అందరు వెళ్తున్నారు? చెప్తానమ్మా. ఇది ఒక సైడ్. రెండో సైడ్ చూస్తే మీరు ద బెస్ట్ ఫ్యాకల్టీ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. అందరూ ఢిల్లీకి వెళ్తారు ఫ్యాకల్టీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్. ఓకే, అర్థమైందమ్మా? వాళ్ళే వీళ్ళకి చెప్తారు కూడా, బెస్ట్ ఫ్యాకల్టీ విల్ బి అవైలబుల్ అండ్ దే విల్ బి టీచింగ్. ఇక్కడ సమస్య ఎక్కడ ఉంటుందంటమ్మా, బోరున వాన వస్తుంది, మీ దగ్గర చిన్న టంబ్లర్ గ్లాస్ ఉంది, ఎన్ని నీళ్లు పట్టుకోగలుగుతారు మీరు? సో ఎంత గొప్ప ఫ్యాకల్టీ ఉన్నా కూడా అది నేర్చుకునే కెపాసిటీ మీలో ఉండాలి. ఆ కెపాసిటీ వీళ్ళలో ఉండదు. ఎవరైనా ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ దే హ్యావ్ టు లెర్న్ హియర్ 1 or 2 years సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ఢిల్లీ వెళ్తే, ఢిల్లీ వెళ్ళినా కూడా ఏం చేయాలి అంటే వీళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ లోపల, టాపిక్స్ లోపల ఇంకొంచెం డెప్త్ కావాలి, ఇంకొంచెం క్వాలిటీ కావాలి అని ఉంటుంది. అలాంటి స్పెషలైజ్డ్ కోచింగ్ తీసుకోవాలి అక్కడ. మీకు ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఒకే ఇన్స్టిట్యూట్లో అందరూ ఎక్స్పర్ట్స్ ఉండరు, విడివిడిగా మాడ్యులర్ కోచింగ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ లోపల తీసుకోవాలనుకున్నారు, ఎకానమీ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ దగ్గర తీసుకోవాలి. సో అది ఎప్పుడు ఫస్ట్ మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చి మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో మీకు క్లారిటీ ఉంటే అప్పుడు వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే మీకు ఇక్కడ హైదరాబాద్ లోపల 8,000 నుంచి 10,000 మధ్య లోపల మీకు మంత్లీ ఎక్స్పెండిచర్ వస్తుందమ్మా. ఢిల్లీలో మీకు 25,000 నుంచి 30,000 ఎక్స్పెండిచర్ ఓన్లీ ఉండడానికి. అర్థమైందమ్మా? ప్లస్ ఆల్ సెడ్ అండ్ డన్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సో ఫార్ యాజ్ అట్మాస్ఫియర్ ఈజ్ కన్సర్న్. వాతావరణం మీకు ఢిల్లీలో మన వాళ్ళు సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఉండాలంటే దే కెన్ స్టే దేర్ ఓన్లీ ఫర్ 3 or 4 months, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. అండ్ పొల్యూషన్ కూడా వెరీ హై. ఈ టైంలో పొల్యూషన్ తక్కువ ఉంటుంది, జూన్ నుంచి సెప్టెంబర్. అదర్వైజ్ మనకి ఈ అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అట్మాస్ఫియర్, వాతావరణంలో తేడాలు, కాలుష్యం, పొల్యూషన్ ఇదంతా. సో ఈ 3-4 monthsలో మీరు ఏం నేర్చుకోగలుగుతారు అంటే స్పెషలైజ్డ్, మీకు ఏవైతే వీక్నెసెస్ ఉన్నాయో అవి మాత్రమే. అంటే 3-4 months లోపలనే మీకు ₹1,00,000 ఉండడానికి అయిపోతుంది. కోచింగ్కి ఏదో వాళ్ళ ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు తీసుకుంటారు కాబట్టి దానికి కావాల్సిందే. సో అది ఎప్పుడు మీకు ఉపయోగపడుతుంది? మీకు పూర్తి కెపాసిటీ తోటి మీరు ఇక్కడ నేర్చుకున్న తర్వాత వన్స్ యు ఆర్ వెల్ వర్స్డ్ హియర్, ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవి కవర్ చేసుకోవడానికి.
అక్కడికి వెళ్ళాలి తప్ప ముందే డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకున్నాడు అక్కడ పోయి చేసేది ఏమీ ఉండదు. 2-3 ఏళ్ళు టైంపాస్ అయిపోతుంది. ఆ తర్వాత డబ్బులు పోతాయి, నేర్చుకునేది ఏమి ఉండదు, ఉపయోగం ఉండదు. సెట్ అండ్ డన్. హైదరాబాద్లో కోచింగ్ తీసుకోండి, ఎవరైనా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కోచింగ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వన్స్ యూఆర్ ఎట్ ఎ స్టాండర్డ్ లెవెల్, ఢిల్లీ లోపల ఆల్ ఇండియా స్టాండర్డ్ ఫ్యాకల్టీ చెప్పేదాన్ని మీరు గ్రహించే స్థాయి మీకు వస్తే అప్పుడు మీరు వెళ్తే ఉపయోగం ఉంటుంది. ఓకే. లేకపోతే ఏమవుతుంది, మనం ఉండేది 5వ తరగతిలోనూ యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చి చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే. ఆ పరిస్థితి హైదరాబాద్లోనే అలా ఉంటుంది, ఇంకా అక్కడ పోతే ఇంకెలా ఉంటుంది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, మీ దగ్గర వచ్చిన స్టూడెంట్స్ డిగ్రీలో ఫెయిల్ అయ్యి సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారా మీ కేస్ స్టడీస్లో? నా కేస్ స్టడీస్లో డిగ్రీలో ఫెయిల్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదమ్మా. ఆ టైం లోపల మీరు చదవకపోతే ఫెయిల్ అవుతారు అంతే. ఆ తర్వాత మీకు బుద్ధి వచ్చింది, కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఈజీగా పాస్ అవుతారు. ఓకే. సో అది గీట్ రాయి కాదు. డిగ్రీలో హై స్కూల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది గీట్ రాయి కాదు. సపోజ్ ఆ టైంలో మీరు చదవలేదు, ఇప్పుడు మీరు బాగా చదువుతున్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.